లూకా సువార్త 7వ అధ్యాయాన్ని మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం. అందరూ తీసుకోండి. లూకా సువార్త 7వ అధ్యాయం చదవండి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవాలని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ కపెర్నహూములో ఉన్నటువంటి ఒక శతాధిపతిని మనం చూస్తా ఉన్నాం. శతాధిపతిని మనము చూస్తా ఉన్నాం. ఆ పేరులోనే ఉంది అతను ఎంత గొప్పవాడు. ఆ పేరులోనే ఉంది అతను ఎంత గొప్పవాడు. ఒక ఉన్నతమైనటువంటి అధికారి. ఆ అధికారి పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు ఏం వినడానికి ఇష్టపడతారంటే, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో నాకన్నా ఎవడైనా డబ్బున్నోడు ఉన్నాడా, నేను నాకన్నా ఎవడైనా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నవాడు ఉన్నాడా, నేను ఏ స్థానంలో ఉన్నాను, నా పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తూ ఉంటారు. వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఏమి వినడానికి ఇష్టపడతారంటే, వాళ్ళు సామాన్యులైనటువంటి వారు ఎవరి గురించి వినడానికి వాళ్ళు ఇష్టపడరు. వారు ధనవంతులు, గొప్ప అధికారులు కాబట్టి వారు వినేవన్నీ కూడా ప్రత్యేకమైనవిగా ఉంటాయి. అలాగే ఈ శతాధిపతి ఏం విన్నాడంట? యేసును గూర్చి విన్నాడట. హల్లెలూయా. వాక్యం చెబుతుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు మనందరం దేవుని వాక్యాన్ని వినడం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి గురించి విన్నాడు. యేసుక్రీస్తు వారి గురించి విని మరలా ఆయన ఎప్పుడు గుర్తొచ్చాడు ఈయనకంటే, ఇతనికి చాలా ఇష్టమైనటువంటి, ఇతనికి సంబంధించినటువంటి ఒక అసిస్టెంట్కి, ఇతని యొక్క అసిస్టెంట్కి, దాసుడికి, ఇతనికి పరిచారం చేసే ఒక వ్యక్తి. అంత మాత్రమే కాదు, ఇతను చాలా ప్రేమించే ప్రియమైనటువంటి వ్యక్తి, చాలా ఇష్టం అంటాం ఈ వ్యక్తి అంటే. అటువంటి వ్యక్తి జబ్బు పడ్డాడు, రోగస్తుడైపోయాడు. అతను రోగంతో ఉన్నప్పుడు అతను అనుకున్నాడు, నాకేంటంటే నాకు రోగం వస్తే నేను గొప్ప డబ్బున్నవాడి దగ్గర పనిచేస్తున్నాను, నన్ను గొప్ప హాస్పిటల్కి తీసుకెళ్తాడు అని అనుకుని ఉండొచ్చు. ఇతను కూడా నేను ప్రేమిస్తున్నటువంటి నా దాసుడు కాబట్టి ఇతను ఇలా వదిలేస్తానా అని పెద్ద పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి గొప్ప గొప్ప వైద్యాలు చేసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఉండొచ్చు. ఆ రోగం రోజు రోజుకి ముదిరిపోయి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఇతని పేరు ప్రఖ్యాతలు ఉపయోగించి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ రోగం తగ్గలేదు. చివరికి అతని పరిస్థితి ఎలా వచ్చేసిందంటే, చచ్చిపోయి స్టేజ్కి వచ్చేసి ఇంక ఈ రోజు రేపు అన్నట్టుగా ఉన్నాడు. అయితే ఈ శతాధిపతి యేసుక్రీస్తు వారి గురించి విన్నాడు. హల్లెలూయా. ఆయన గురించి ఏమన్నాడంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము 23వ వచనం చదవండి. యేసు వారి సమాజ మందిరములో
వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. దేవుడు సమాజ మందిరంలో వాక్యాన్ని బోధిస్తూ, సువార్తను బోధిస్తూ, దేవుని రాజ్యము నిమిత్తం బోధిస్తూ ప్రజలలోని ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఇది విన్నాడు ఈయన. యేసుక్రీస్తు వారంట ప్రతి వ్యాధి, ప్రతి రోగం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే చిన్న చిన్న రోగాలని బాగు చేసి పెద్ద పెద్ద రోగాలకు హాస్పిటల్కి వెళ్ళమని దేవుడు కాదు. హల్లెలూయా. ప్రతి వ్యాధి, ప్రతి రోగము, ఇంకేదైనా వచ్చు, క్యాన్సర్, ఎయిడ్స్, కుష్టు, ఇంక ఇటువంటి భయంకరమైనటువంటి రోగాలన్నిటిని కూడా ఆయన బాగు చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని ఈ అధికారి విన్నాడు. ఈ అధికారి ఎందుకు విన్నాడంటే, మన వాక్యం ధ్యానంలోకి వెళ్ళే ముందు అసలు ఎందుకు వినవలసి వచ్చింది అనే అంశాన్ని కూడా మనం నేర్చుకుంటాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని స్వస్థపరచున్నాడని విన్నాడు. కాబట్టి ఇతనికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, ఇతనికి ఏదైనా కావాల్సి వస్తే ఇతను వెళ్ళవలసిన అవసరం లేదు. ఇతను వెళ్ళవలసిన అవసరం లేదు. అంటే 10 మంది వస్తారు, అంటే ఇటో 10 మంది వస్తారు. ఆజ్ఞ, నాకు ఇది కావాలి, తెచ్చిపెట్టండి. ఇది అతనికి అలవాటు. ఈ అలవాటు ప్రకారం ఏం చేశాడంటే, యూదుల పెద్దలను ఆయన ఎదురు పంపించాడు. యూదుల పెద్దలు, మత పెద్దలు ఈయన తరపున ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఏంటంటే చదవండి. వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు ఒక నిమిషం 3వ వచనం చదవండి. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు ఎందుకు పంపించాడు? యూదుల పెద్దల్ని వేడుకొనుటకు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, బెగ్గింగ్ అని ఉంటుంది. వేడుకొనుట అనే ప్లేస్లో బెగ్గింగ్ అని ఉంటుంది. బెగ్గింగ్ అంటే ఏంటంటే అడుక్కోవడం. వేడుకోవడం అంటే కొంచెం మర్యాద ఉంది. ఇతను ఏం చెప్పాడు? మీరు వెళ్ళి జీసస్ని బెగ్ చేయండి, అడుక్కున్నట్టుగా అడగాలి మీరు. హల్లెలూయా. ఏమంటే వీళ్ళు అలా అడిగేవారా? వీళ్ళు ఎవరిని పంపించాడు? ఇలా యూదుల అమ్మ పెద్దలు. వీరు నిజంగా దేవుడికి లోబడేవారంటే ఈ సమయంలో యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారికి లోపడలేక ఏదో క్రొత్త సువార్త చెప్తున్నాడు ఈయన, మా మోషే ధర్మశాస్త్రమే మాకు అంతాను అని చెప్పేసి యేసుక్రీస్తును ప్రశ్నలేసి తిరస్కరించి ఏదో ఆయన్ని చేద్దామనే ఆలోచన కలిగినటువంటి వారు వేరు. వీరిని వెళ్ళి ఏమన్నాడు? వెళ్ళి బెగ్ చేయండి దేవుడి దగ్గర. ఇప్పుడు మన అందరికి వచ్చి ఏం చేయాలి? దేవుడిని చెప్పండి, అడుక్కోవాలి. తప్పేం లేదు. హల్లెలూయా. తండ్రి దగ్గర చేయి చాపడం సిగ్గా? తండ్రి దగ్గర మనము అడుక్కోవడం తప్పే లేదు. హల్లెలూయా. వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన ఎదురు పంపారు. వీళ్ళు ఏం చేశారు? వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఏం చేశారండి? అడుక్కున్నారా? వేడుకున్నారా? అయ్యా యేసు ప్రభు వారు మన శతాధిపతి గారు ఉన్నారు కదా, పేరు అవసరంలా,
అవసరం లేదు. పేరు అవసరమా? సీఎం అంటే సరిపోదుగా, పేరు చెప్పాలండి. పిఎం అంటే సరిపోదుగా, పేరు చెప్పాలా? ప్రెసిడెంట్ గారు అంటే సరిపోదుగా, పేరు చెప్పాలా? మన శతాధిపతి గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో నుండి ఒకడు చావు బతుకులో ఉన్నాడండి. ఏం లేదు, మీరు వచ్చి వాడిని స్వస్థపరచాలి. వాడు చాలా మంచిది, మీ వలన ఈ మేలు పొందుకోవడానికి అతడు యోగ్యుడు. ప్రైజ్ ది లార్డ్. అతడు యోగ్యుడు, చాలా పర్ఫెక్ట్, ఆయన చాలా మంచోడు, చాలా గొప్పడు. అసలు మీరు ఆయన దగ్గరికి వెళ్ళడం తప్పేం లేదు. అతను యోగ్యుడు, ఈ కార్యం పొందుకోవడానికి అతను యోగ్యుడు. కాబట్టి మీరు రండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఈ మత పెద్దల గురించి దేవునికి తెలుసు, కానీ అక్కడ ఉన్నటువంటి వాడి మనసు అంతకన్నా ఎక్కువ దేవుడికి తెలుసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అతను యోగ్యుడు, చాలా నీతిమంతుడు, చాలా గొప్పవాడు అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. అతడు మన జనములను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని. ఎక్కడ కట్టించాడు? ఏం కట్టించాడు? సమాజ మందిరం. మనకి మందిరం ఉంది కదా, అదేనండి. మీరు వచ్చి ప్రసంగం చేశారు కదా, ఇంతకుముందు చదివాం కదా, సమాజ మందిరంలో బోధించుచు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? బోధించుచు స్వస్థపరుస్తూ ప్రతి ప్రజల్లో ఉన్న ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును స్వస్థపరిచాడు. ఇప్పుడు అర్థమైందా? అతను ఎందుకు విన్నాడంటే ఆ మందిరం ఆయన కట్టించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజుల్లో మందిరం కట్టించాడంటే ఎంత గొప్పడో ఆలోచన చేయండి. సమాజ మందిరం అతనే కట్టించాడు. మనందరిని ప్రేమించి మన కోసం మందిరం కట్టించాడు. కాబట్టి అతను యోగ్యుడు. ఇప్పుడు ఎందుకు యేసయ్య గురించి ఆయన వినవలసి వచ్చిందంటే, అతను కట్టించాడు కదా మందిరం. అతను అడుగుతూ ఉంటాడు, ఏం జరుగుతుంది ఏంటంటే, అదండి యేసు ప్రభు యేసు వచ్చాడు, వాకింగ్ చెప్పాడు, ఏదో కొత్తగా ఉంది, కొత్త బోధన చేస్తున్నాడు, మాకేదో డౌట్గా ఉంది, మేమేమి ఇది అవ్వట్లేదు, కానీ ప్రతి రోగాన్ని బాగు చేస్తున్నాడు ఆయన, ప్రతి జబ్బుని బాగు చేస్తున్నాడు అని మాట్లాడిన ఆయన విన్నాడు. ఎందుకంటే ఆ మందిరం ఈయనే కట్టించాడు కాబట్టి. మందిరం కట్టాడు కాబట్టి మీరు అతనికి మీరు చెయ్యాలి. ఎందుకంటే మన పక్షంలో అతను ఉన్నాడు కాబట్టి, మన సహాయం చేశాడు కాబట్టి, డబ్బులు ఇచ్చాడు, మందిరం కట్టాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. గమని ఏ క్రిస్మస్ పండుగ చేసుకున్నా, ఏ యానివర్సరీ చేసుకున్నా ఆయన దగ్గరికి ఇన్విటేషన్ పట్టుకెళ్తే కనీసం ఒక ₹1,00,000 ఇస్తాడు. అర్థమవుతుందా? డబ్బు ఉన్నాడు కదా, ఇస్తాడు. మళ్ళీ ఎంత ప్రేమిస్తున్నాడు కాబట్టి మీరు చేయాలి అని చెప్పేసి వీళ్ళన్నారు. చదవండి. ఆయన మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకునేది. ఆయన ఏమన్నాడు? వెళ్ళి వేడుకోమన్నాడు, అంటే బెగ్గింగ్. వీళ్ళు వచ్చి ఏం చేశారు? బతిమాలుకోవడం. ఇంగ్లీష్ బైబిల్ ఇక్కడ ప్లేస్ లో రిక్వెస్ట్ అని ఉంది. రిక్వెస్ట్ వేరు, బెగ్గింగ్ వేరు. మిక్కిలి చాలా ఎక్కువ రిక్వెస్ట్ చేశారు అన్నమాట. కానీ అతను చెప్పింది వేరు, వీళ్ళు చేసింది వేరు. పెద్దలు కదా, మత పెద్దలు కదా, తమను తాము తగ్గించుకోవడానికి ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇందాక మనందరం కూడా ఏ సంబంధం లేకుండా, ఏ యొక్క భేదం లేకుండా అందరం కలిసిపోయి నన్ను క్షమించండి, నన్ను క్షమించు అనుకున్నాగా. కానీ వీళ్ళ కనుక మన మధ్యలో ఉంటే ఆ కథలు వెల్కమ్, నేను పెద్ద నాకు అంత తెలుసు అనే ఒక ఆలోచన వెళ్ళుకుంటుంది అన్నమాట. సరే, కావున యేసు వారితో కూడా వెళ్ళెను. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన యొద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు ఆ పెద్దలతో రావడానికి ఇష్టపడి, ఒకరు చచ్చిపోతున్నారంటే దేవుడికి ఇష్టం ఉండదు, వాళ్ళు బతికించాలని ఆయన అనుకుంటాడు. ఎవరిని కూడా విడిచిపెట్టాడు దేవుడు. అయితే ఆయన ఇంటికి వస్తూ ఉన్నాడు. దూరం నుంచి ఈ శతాధిపతి చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారి కోసం. ఆ దాని వైపున ఎదురు చూస్తూ ఉన్నాడు.
ఎదురు చూస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు వస్తూ ఉన్నారు, పెద్దలతో అంతా కలిసి వస్తున్నారు. ఈ ఎదురు చూపే యేసుక్రీస్తు వారు రావడానికి కారణమైంది. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో నా యేసయ్య రావాలి అని నువ్వు ఎదురు చూస్తే కనుక, నీ హృదయం అనే తలుపు తెరిచి నువ్వు కనుక దేవుడు నా జీవితంలో రావాలి అని నువ్వు కనుక బతుమాలుకుంటే ఆయన ఖచ్చితంగా వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ పెద్దలు పిలిచారని ఆయన రావట్లా, ఒక హృదయము దేవుని కొరకు ఎదురు చూస్తాం. హల్లెలూయా. వస్తాడా? రా. ఆయన రాకపోతే ఖచ్చితంగా వీడు చచ్చిపోతాడు. వీడు చచ్చిపోతే నాకు బాగా, వీడు ఎంతో ప్రేమించాడు ఎలాగా అని చెప్పేసి ఆయన ఒక్కడే మార్గం. అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. నా పరపతంతా ఉపయోగించేశాను. నా డబ్బు ఈ జబ్బును తగ్గించలేకపోయింది. నా అధికారము ఈ జబ్బును తగ్గించలేకపోయింది. లోకంలో ఉన్న టెక్నాలజీ, మెడిసిన్ ఈ రోగం తగ్గించలేకపోయింది. ఒకే ఒక ఆప్షన్ ఏమిటంటే జీసస్. యేసుక్రీస్తు వారు మాత్రమే కాపాడలేరు. వస్తున్నాడా లేదా అని ఎదురు చూస్తుంటే దూరం నుంచి యేసుక్రీస్తు వారు వస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు రాక కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. ఆయన నువ్వు రావాలని ఆశపడితే ఖచ్చితంగా వస్తాడు. మనం ఆశపడాలి. ఆశ గల ప్రతి ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, మధ్యాహ్నం 12 గంటలకు అబ్రహాము గుడారపు వాకిలి దగ్గర కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నాడు. మధ్యాహ్నం 12 గంటలు, అది బయట కూర్చునే సమయంగా అతనికి ఒక ఆశ ఏంటంటే, దేవుడు వచ్చి నాకు ఉన్నటువంటి ఆశను తీర్చాలి. హల్లెలూయా. అబ్రహాం ఎంత ధనవంతుడంటే, ఈ రోజులో ఉన్న కోటీశ్వరుల్లో ఆయన ఒకడు అవుతాడు. ప్రపంచంలో ఉన్నటువంటి కోటీశ్వరుల్లో అబ్రహాం గారు ఒకడు అవుతారు. ఇప్పుడు ఆయన తీసుకొస్తే ఆ రోజులోనే అంత ధనవృద్ధి దేవుడు ఆయన కథ చేశాడు. ఒకే ఒక కారణం, అబ్రహాం దేవుడు నమ్మాడు కాబట్టి. ప్రైజ్ లార్డ్. అంత ధనవంతుడు ఆయన అబ్రహాము 12 గంటలకు వచ్చి ఎటు చూస్తున్నాడండి? ఆకాశం వైపు చూస్తున్నాడు, పైకి చూస్తున్నాడు. హల్లెలూయా. పైకి చూస్తూ ఉన్నాడు. దేవుడు వచ్చాడు లేదా? వచ్చాడు. అంటే మనం ఎప్పుడైతే దేవుడి కొరకు ఎదురు చూస్తామో ఆయన ఖచ్చితంగా ఆయనకి ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి వచ్చేస్తాడు. హల్లెలూయా. మనం పిలిస్తే మనం సహాయం కోసం పిలిస్తే తర్వాత వస్తానండి, రేపు వస్తానండి అంటామేమో, కానీ మన దేవుడు మాత్రం నువ్వు పిలిస్తే పరుగును వచ్చే దేవుడు. హల్లెలూయా. వెంటనే వచ్చేస్తాడు. నిన్ను వెతుక్కుంటూ ఆయన వచ్చేస్తాడు. నువ్వు ఈ కోట్ల మందిలో, ఈ మిలియన్ ప్రజల మధ్యలో నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు నువ్వు ప్రత్యేకించి కనిపెట్టగలడు. హల్లెలూయా. ఎదురు చూస్తా ఉన్నాడు. ఈ ఎదురు చూపే దేవుణ్ణి ఆకర్షించింది. ఆరాటంతో ఎదురు చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు రావటం చూశాడు. హల్లెలూయా. వెంటనే పక్కనున్నటువంటి వారిని పిలిచి, మీరు అర్జెంటుగా వెళ్ళి ఆయనకు ఒక మెసేజ్ చెప్పాలి, ఆయనకు ఒక మాట చెప్పండి. ఏంటమ్మా ఆ మాట చదువు. మీరు ఆయన యొద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? మీరు ఎలా ఏందో చెప్పండి. ప్రభువా ఏమని పిలిచినాడు దేవుడిని? ఈయన ప్రభు. అక్కడ ప్రభు అంటే పాలించేవాడు. ఏమండి? ప్రభు అంటే అధికారి. ఇప్పుడు దేవుని ప్రభు అంటున్నాడు. ప్రభువా నువ్వు నన్ను పాలించేవాడు, శ్రమ పుచ్చుకోవద్దు. ఎందుకో తెలుసా? నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత ఈ యొక్క యూదుల పెద్దలు ఏం చెప్పారు? ఈయన యోగ్యుడని చెప్పాడు. కానీ ఈయన ఏమంటున్నాడు? నేను యోగ్యుడు కాదయ్యా. ఏదో నాకు ఉన్నటువంటి అలవాట్లో మనుషులు పంపేసి ప్రతిదాన్ని మనుషులు పంపి తెచ్చుకోవడం అలవాటు నాకు. ఏ పనైనా నేను ఎక్కడికి వెళ్ళను. నేను మనుషులు, నాకు చాలా మంది నా కింద పనులు ఉన్నారు. చిట్కేస్తే 10 మంది 20 మంది వస్తారు. శతాధిపతిని నేను రమ్మంటే వస్తారు.
వచ్చిన తర్వాత ఏం లేదు, వెళ్ళిపోతారు. రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. నాకెంత పనులు ఉన్నాయి. ఈ అలవాటు ప్రకారం నీ దగ్గరికి వెళ్ళి పంపించి నిన్ను పిలిపించుకున్నాను. కానీ నిన్ను చూసిన తర్వాత అయ్యా, నీలాంటి పరిశుద్ధుడు ఈ పాపి ఇంట్లోకి రావడానికి నేను అసలు యోగ్యత లేదు. ఇదేం బిడ్డారా, లోకంలో నేను యోగ్యుడు అంటారు, కానీ యేసుక్రీస్తు మనలో ఉన్నటువంటి స్థితిని మనకు చూపిస్తాడు. హల్లెలూయా. లోకంలో ఉన్నవారు నేను పొగుడతారు, నువ్వు చాలా మంచోడు, చాలా మంచిదారు, నువ్వు చాలా పర్ఫెక్ట్, అబ్బా నీ అంత గొప్పోడు లేడు అని మనం పొగుడతారండి. కానీ యేసుక్రీస్తు వారిని చూస్తే కనుక మనం బతికేంటి అర్థమైపోతుంది. ఈ పెద్దలందరూ కూడా ఆయన ఏదో డబ్బులు ఇస్తున్నాడు, మందిరాలు కట్టించాడు, మమ్మల్ని ప్రేమించి మాకు సహాయం చేస్తున్నారని ఆయన ఏం పనులు చేసినా చాలా మంచోడు, చాలా గొప్పడు, నీతిమంతుడు 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 అంటున్నారు. కానీ యేసుక్రీస్తుని చూసినటువంటి ఇతను, నేను నీతిమంతుని కాదు, నేను పాపిని, నీవు నా ఇంటికి రావటం ఏంటయ్యా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, అతని ఇల్లు ఎలా ఉండుంటుంది? ఒక ప్యాలెస్లా ఉండుండదా? చెప్పండి. ఒక పెద్ద భవనం అయి ఉండదా? ఖచ్చితంగా. మనకులాగా పూరిళ్ళు, చిన్న చిన్న ఇల్లులు అని అనుకోవటం లేదు. రాజులు, మహారాజులు వచ్చి ఆతిథ్యం పొందే గొప్ప ఇల్లు ఉంది, కానీ దాంట్లో పవిత్రత లేదు, యోగ్యత లేదు. నా ఇంట్లో నువ్వు నా ఇంట్లో రావటానికి నా ఇల్లు అంత మాత్రం సరిపోదు ప్రభు అని తన పాపమును ఒప్పుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తుని దేవుడిని చూసినప్పుడు దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? ప్రభువా, నేను పాత్రుని కాదు, నేను నీతిమంతుని కాదు ప్రభువా, నీ పరిశుద్ధతకు నేను ఎక్కడ తాగలను ప్రభువా అని మన బ్రతుకుని కనుక యేసు దేవుని పాదముల దగ్గర ఒప్పుకుంటే మన జీవితాలు ఆస్వాదించబడుతుంది. హల్లెలూయా. ఇంత గొప్పడు అంటున్నాడు, నా ఇంట్లోకి నువ్వు రాకూడదు ప్రభు దయచేసి. ఇంకొక మాట అన్నట్టు చదవండి. అందుచేత మీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. ఇంకొక విషయం, అయితే ప్రభువా నువ్వు నా ఇంటికి రావడానికి నాకు యోగ్యత లేదు, అంతేకాదు నేను నీ దగ్గరికి రావడానికి కూడా నాకు యోగ్యత లేదు. నేను పాత్రుని కాదు, నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నేను పాపిని. ఈ లోకంలో నాకు మంచి పేరు ఉండొచ్చు, ఈ లోకంలో నాకు గొప్ప పేరు ఉండొచ్చు, ఈ లోకంలో నేను ధనవంతుడిని, ఈ లోకంలో నేను ఒక అధికారిని, కానీ నీ ముందు ప్రభువా నిలబడడానికి కూడా యోగ్యత లేనివాడిని, అసలు నీ దరిదాపుల్లో కూడా రావడానికి నాకు యోగ్యత లేదు అని ఆ అధికారి, ఆ కోటీశ్వరుడు ప్రభువుకి వర్తమానం పంపిస్తాం. ఆ భయం మనకుంటే, ఆ భక్తి జీవితం మనకుంటే, దేవుడు పాపమును సహించలేడు, ఓర్చుకొనలేడు అనే ఒక భయం అనుకుంటే కనుక మన జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. హలో, నేను డబ్బులు ఇస్తున్నాను కదా, ఓ సంఘానికి ఇన్ని లక్షలు ఇచ్చాను, ఓ సేవకుడికి నేను ఒక సహాయం చేశాను, సేవకుడికి ఇల్లు కట్టినప్పుడు నేనే స్లాబ్ వేయించాను, నాకు సంఘంలో పెద్ద కుర్చీ చేయట్లేదు, ఓ సంఘ కార్యక్రమాల్లో నేనే ముందుంటున్నాను, నన్ను నా పేరు చెప్పట్లేదు అని ప్రాకులాడే ఈ రోజుల్లో, ఆ రోజుల్లో కూడా ఇటువంటి ఒక గొప్ప వ్యక్తి భక్తిని మనం చూస్తున్నాం. దేవుడు అంటే భయపడుతున్నాడు. హల్లెలూయా. భయపడి అన్నాడు, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నా ఇల్లు అంతా అపవిత్రమైపోయింది, ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి పని వాళ్ళు ఉన్నారు, ఆ ఇల్లు ఎంతో బాగుంటుంది చూడడానికి, ఎంతో ఆహ్లాదకరమైనటువంటి పెద్ద కోట ఉండొచ్చు, కానీ దేవుడికి అది యోగ్యమైంది కాదు. అంతేకాదు, నేను నీ దగ్గర రావడానికి కూడా ప్రభా నాకు ఏ యోగ్యత లేదు, కాబట్టి అయితే నేను నిన్ను ఆశిస్తున్నది ఏంటంటే ఒక్క మాట మాత్రం చెప్పు ప్రభా, నా పనుడు బతుకుతాడు. ఒక్క మాట, నువ్వు ఒక్క మాట చెప్తే ప్రభువా
నా సేవకుడు. హల్లెలూయా. నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. నా కింద అనేక మంది పనులు ఉన్నారు. నేను మాట్లాడితే అది జరుగుతుంది. హల్లెలూయా. నేను మాట్లాడితే జరుగుతుంది. కానీ నువ్వు మాట్లాడితే అద్భుతమే జరుగుతుంది. నేను మాట్లాడితే ఇక కేవలం మనుషులు మాత్రం కొన్ని పనులు మాత్రమే చేస్తారు. కానీ నువ్వు మాట్లాడితే మహాద్భుతాలే జరుగుతాయి. కాబట్టి నేను మాట్లాడుతున్నాను, నా మాట కూడా విలువ ఉంది. నా మాటను ఎంతో విలువగా ఆజ్ఞ అంగీకరిస్తా, అనుసరిస్తా. కానీ ప్రభువా, నీ మాటలో మాత్రం అద్భుతం ఉంది. నువ్వు ఒక్క మాట చెప్తే ప్రభువా ఆడు బతికిపోతాడు. హల్లెలూయా. ఒబీడియన్స్, విధేయత. హల్లెలూయా. ఎమాన్యుయల్ గాస్పల్ మినిస్ట్రీస్ 10వ సంవత్సరపు చివరి ప్రసంగంలో దేవుడు మనల్ని విధేయత నేర్చుకోమన్నాడు. హల్లెలూయా. మనలో మనం నేల మట్టికి తగ్గించుకుంటే దేవుడు అందరికన్నా గొప్ప స్థితిలో మనం హెచ్చిస్తాడు. హల్లెలూయా. మనుషులు పొగిడితే అది లోక సంబంధంగానే ఉంటుంది. దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు ఇతను? యోగ్యత లేదు. కానీ మనుషుల దృష్టిలో యోగ్యుడు. మనుషుల దృష్టిలో యోగ్యుడు. మనుషుల దృష్టిలో ఇతనికి గొప్ప స్థితి ఉన్నది. కానీ దేవుడి దృష్టిలో మాత్రం దేవుడు ఏం చెప్పరా? దేవుడు చూసిన వెంటనే, ఆ పరిశుద్ధుని చూసిన వెంటనే ఇతని పాపం తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఇతను పాపం తెలుసుకున్నాడు. నేను పాపిని ప్రభువా, నేను పాపిని ప్రభువా మొత్తుకుంటున్నాడు. నన్ను ముట్టుకోకూడదు, నా దగ్గర రాకూడదు. ఈ మాటలో చదువుతుంటే నాకు కుష్ఠరోగులు గుర్తొస్తా ఉన్నారు. కుష్ఠరోగులు వారి సాంప్రదాయం ప్రకారం కుష్ఠోళ్ళందరినీ కూడా గ్రామము వెలుపల వారిని ఉంచేశారు. కుష్ఠోళ్ళు వాళ్ళు చూస్తే వారి శరీర భాగాలన్నింటినీ కూడా ఆ యొక్క బ్యాక్టీరియా తినేస్తూ ఉంటుంది. వాళ్ళ చెవులు, చేతులు, ముక్కు, పెదాలు, కాళ్ళు తినేస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో ఏం చేసేవారంటే ఈ కుష్ఠులందరినీ కూడా గ్రామ చివరిలో ఒక లోయలో పడేసేవారు. తీసుకెళ్ళి లోయలో పడేసేవారు. లోయలో పడేస్తే వారు పైకి రాలేరు. ఆ లోయలో పడేస్తే ఊరి ప్రజలు ఏం చేసేవారంటే వారి బంధువులు, వారికి కావలసిన వారు వారి మీద జాలి పడేవారు. ఏం చేసేవారంటే వాళ్ళ వస్త్రాలను ఏం చేసేవారంటే ఒక గోనులో పెట్టి కుట్టేసి ఆ లోయని పైకి నుంచి కింద పడేస్తే వీళ్ళు ఆ బట్టలు తీసుకోవడం ప్రయత్నిస్తే వాళ్ళకి ఏళ్ళు ఉండవుగా. ఎలా విప్పుకుంటారంటే వాళ్ళలో ఏళ్ళు ఉన్నా కూడా అప్పుడు విప్పాలి. విప్పి వాళ్ళు ఎవరికి సరిపడేవి వాళ్ళు వేసుకోవాలి. అంతేకాదు వాళ్ళకి ఎప్పుడు కూడా రక్తము, చెడు రక్తం కారుతూ ఉంటుంది. కట్లు కట్టుకోవాలి. చేతులు ఇక్కడికే ఉంటాయి, కట్లు కట్టుకోవట్లేదు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అంతేకాదండి, ఆహారం కూడా ఒక బుట్టలో పెట్టి బుట్టను కుట్టేసి లోయలో పడేస్తే అది దొలుకుంటూ మధ్యలో పడుతుంది. అప్పుడు చేతులు ఉన్నవాడు ఏం చేస్తాడంటే, ఏళ్ళు ఉన్నవాడు అది విప్పి ఏళ్ళు ఉన్నవాడు చేతులు లేనివాడు తినిపిస్తూ ఉంటాడు. ఇది వారి జీవితం. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని కుష్ఠ రోగాన్ని ఎందుకు పోలుస్తారంటే ఆ శాపంతో పోలుస్తారు. ఇప్పుడు ఈ కుష్ఠ రోగులు ఒకవేళ బయటకు వచ్చి ఒకవేళ దారి వెళ్తూ ఉంటే కనుక, ఎవరైనా పొరపాటున దారిలో వస్తూ ఉంటే కనుక వారు ఏం చేయాలంటే వారి చేతులతో వారి ముఖాన్ని కప్పుకొని నేను పాపిని, నేను అపవిత్రుని అని కేకలేస్తే ఆడు వచ్చేవాడు వేరే దాన్ని వెళ్ళిపోతాడు. ఈ యొక్క అధికారి మాటలు వింటా ఉంటే నేను పాపిని, నేను కుష్ఠోడిని, నువ్వు పరిశుద్ధుడు ప్రభువా, నువ్వు నా ఇంటికి రావడానికి, నేను నీ దగ్గర రావటానికి కానీ ఏ యోగ్యత నాకు లేదు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియదేవులారా, ఈ లోక సంబంధమైనటువంటి గొప్పవాడు, ధనవంతుడు పరలోక రాజ్యం చేరాలంటే దేవుడు అంటాడు ఇంపాసిబుల్ అంటాడు. హల్లెలూయా.
ఇందాక ఒక మాట చెప్పాను, మరి ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళాలంటే మరి అబ్రహాం, సొలొమోను రోజు ధనవంతుడు అంటే ధనాన్ని దేవుడిగా, ధనమే నాకు అన్ని అనుకుని కొంతమంది ఉంటారు. డబ్బు, నా డబ్బు ఉందని విరవేగుతూ ఉంటారు. డబ్బే నాకు అంతా అని చెప్పేసి మొత్తం వారు దేవుని విసర్జించి ఆ ధనంలోనే వారు జీవిస్తుంటారు. అందుకే ఆ ధనానికి కూడా ఒక దేవతను చేస్తున్నారు. అటువంటి వారి గురించి దేవుడు చెప్పాడు. ఇతను కూడా ధనవంతుడే, ఇతను కూడా డబ్బు ఉన్నవాడే. కానీ యేసుక్రీస్తు వారు ఇతని గురించి ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. చదవండి. నేను పాత్రుడని నేను ఎంచుకోనలేదు. హల్లెలూయా. నేను ఎవరింటికి వస్తానా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నేను నీ దగ్గర రావటానికి నేను యోగ్యుని ఎంచుకోలేదు. నేను అంత పాత్రుని కాదు ప్రభా, నువ్వెక్కడ తండ్రి, నేనెక్కడ. గొప్ప దేవుడు ఎంచుకోలేదు. నేను అంత పర్ఫెక్ట్ కాదు. పాపమును ఒప్పుకునుట. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడిగా పాపములను ఒప్పుకోట, పాపాన్ని ఒప్పుకోవటం, అపవిత్రతను ఒప్పుకుని తొలగించుకోవటం. ఒప్పుకోవాలి పాపాన్ని. దేవునికి స్తోత్రం. పాపం ఒప్పుకోకపోతే లోపల ముదిరిపోయి పాపము పరిపక్వమై చెప్పాలి మరణానికి అంటుంది. పాపము ఒప్పుకుంటే బయటికి పోద్ది. ఒప్పుకోకుండా లోపల పెట్టుకున్నావా? మొదటి నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, సంవత్సరం 2, 3, 4 బాగా ఉందనుకున్నావు, లోపల జబ్బు పెరిగిపోతుంది, పాపం పెరిగిపోతుంది. పాపము పరిపక్వమై, పరిపక్వం అంటే పాపం పండింది అంటారు కదా, పండడం ఏం కంటది? మరణం. మరణం అనే ఫలం మనకు వస్తుంది. కాబట్టి పాపమును ఒప్పుకోవాలి, పాపమును ఒప్పుకోవాలి. ఇప్పుడు ఒప్పుకున్నాగా, అన్నా క్షమించన్నా, తమ్ముడు క్షమించు, అబ్బా పోయి బయటికి, దేవునికి స్తోత్రం. అంటే ఏ పాపం చేసేసానంట అంటే ఏం లేదు, ఆజ్ఞాతిక్రమమే పాపం. హల్లెలూయా. ఎంత పెద్ద పాపం చేసేసానండి పాస్టర్ గారు, ఒకరినొకరు మన్నించుకోమన్నారంటే పెద్ద పాపం ఏం చేసేలేదు మన దృష్టిలో. ఆజ్ఞాతిక్రమమే పాపం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన బిడ్డలారా, మనలోని పాపను ప్రభు దగ్గర ఒప్పుకుంటే కనుక దేవుడు మనల్ని ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మరియ వచ్చి ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు వారి పాదాలు కడిగింది. యేసుక్రీస్తు వారి యొక్క పాదాలను తన తల వెంట్రుకతో తుడిచింది. కన్నీటితో పాదాలు ముద్దు పెట్టుకుంది. ఆయన అంటాడు, నీ విస్తారమైన పాపాలు. ఎన్ని పాపాలు అంటే లేదు, లెక్కలేదు. హల్లెలూయా. మన జీవితంలో నేనేం పాపం చేయలేదండి అని అనుకున్నామేమో, కానీ లెక్కలేమి ఉన్నాయేమో చూడండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. మన దృష్టిలో మనం పర్ఫెక్ట్గా ఉంటామండి, కానీ దేవుని దృష్టిలోకి మనము వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఆర్ఆర్కే మూర్తి గారని అద్భుతమైనటువంటి సేవకులు ఉన్నారు. ఆయన సాక్ష్యంలో ఒక మాట నేను చెప్తాను. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, ఈ క్రైస్తవులందరూ బైబిల్ అంటారు. నేనేమైనా సరే బైబిల్ పట్టుకుని ఈ బైబిల్లో ఉన్నటువంటి తప్పులను నేను బయట పెట్టాలి అని బైబిల్ చదివాడండి. ఎందుకండి చాలా మంది చదువుతున్నారు కదా ఈ మధ్యన, దేవుడు ఇలాగన్నాడండి, ఏం దేవుడు అని చెప్పేసి తప్పులు వెతకడానికి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కొంతమంది చదువుతారు. ఈయన కూడా అలాగే చదవడంట. ఏమైనా సరే ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి తప్పులు నేను పట్టుకుని ఇదిగో తప్పు అని లోకాన్ని చూపించాలి అని ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే దేవుడు ఈయనలో ఉన్న తప్పును చూపించడం మొదలుపెట్టాడంట. నిజంగా ఈయన ఎంత పెద్ద పాపో బైబిల్లో కనపడుతుంది ఆయనకి తెలిసి ఆయన పాప కాదు, బ్రాహ్మణుడు ఉంటాడు, కనీసం మాంసం కూడా తినలేని పరిస్థితి. ఆయన మామూలుగానే చాలా సాఫ్ట్, ఎవరికి హాని చేసే క్యారెక్టర్ కూడా కాదు. మరి ఏం తప్పులు చేశానంటే తప్పులన్నీ కూడా బైబిల్లో చూపించాడు దేవుడు. కాబట్టి నేనే తప్పు, ఈ తప్పులన్నీ పోవాలంటే ఒకే ఒక మార్గం, యేసుక్రీస్తు వారి మార్గం.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తప్పులు చూపించాలి, యేసుక్రీస్తులో తప్పులు వెదకాలన్నటువంటి మనిషి కోట్ల మందికి రేడియోలో సువార్త చెప్పాడు. హల్లెలూయా. కోట్ల మందికి. నిజంగా ఈ రోజు కూడా ఆయన ప్రసంగం, ఆ రేడియో ప్రసంగం వింటే చిన్ననాటి రోజులు ఆ ఆనందం గుర్తొస్తూ ఉంటాయి. హల్లెలూయా. అంత అద్భుతమైనటువంటి ఆ రీతిగా దేవుడు మార్చుకున్నాడు. ఒకటి ఎందుకంటే పాపం ఒప్పుకున్నాడు ఆయన. అవును ప్రభు, నేను పాపని, కాబట్టి నన్ను మార్చంటే దేవుడు అద్భుతమైనటువంటి రీతిగా మార్చాడు అండి. కానీ కుటుంబస్తులు ఏం చేశారు, బంధువులు వేలేశారు, అన్నీ జరిగిపోయింది. మా యేసుక్రీస్తు వారి కావాలి, భార్య కూడా యేసుక్రీస్తు వారి కావద్దు మమ్మల్ని అందరూ విడిచిపెట్టి వెళ్ళంటే ఇంటిని, గ్రామాన్ని, ఆ బేపన్స్ వారి యొక్క సర్కిల్ నుంచి బయటకు వచ్చేసి యేసుక్రీస్తు సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో మనలో ఉన్నటువంటి ప్రతి యొక్క పాపమును ఆయన మనకు చూపిస్తాడు. మనం అటు సరిదిద్దుకోవాలి. హల్లెలూయా. ఈయనంటాడు, నేను యోగ్యం కాదు ప్రభా, నేను అయోగ్యుడిని, నాకు అసలు ఏమాత్రం స్తోమత లేదు, ఒక్క మాట మాత్రం చెప్పు అన్నాడు. అయితే మాట మాత్రం సెలవేమో, మాట మాత్రం సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఎంత విశ్వాసం చూడండి. హల్లెలూయా. నీ జీవితంలో కార్యం జరగాలంటే ముందు పాపం ఒప్పుకోవాలి. నేను పాపం ఒప్పేసుకున్నాడు, ప్రభువా నేను పాపం ప్రభువా, ఇప్పుడు నువ్వు ఒక్క మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బతుకుతాడు. మన జీవితంలో పాపాల గురించి ప్రభువా నువ్వు మాట్లాడు, ప్రభువా నా జీవితంలో కార్యించే, ప్రభువా నన్ను దీవించాలి ఎన్నిసార్లు అన్నా కూడా ఏం జరగదు. ఈయన పాపం ఒప్పుకుని ఆయన స్థితి ఏంటో దేవుడి దగ్గర ఒప్పేసుకున్నాడు సిగ్గు లేకుండా. హల్లెలూయా. మన సిగ్గే కదండి, ఎంత ఉన్నవాడండి ఆయన. మనలాంటి సాదా సీదా మనిషి అనుకుంటారా? అసలు ఏముండదు మనకి, జేబులో 10 రూపాయలు ఉండదు, పౌరుషం మాత్రం 1 కోటి రూపాయలకు సంబంధించి ఉంటుంది మన దగ్గర. అవునా? అవును కదండి. ఆయనకేమో కోట్లు ఉన్నాయి. తను తాను తగ్గించుకుని ఎవరేమనుకున్నా, నా స్నేహితులు ఏమనుకున్నా, నాకు ఏం వచ్చినా పర్లా, దేవుడు ముందు మాత్రం నేను తక్కువనే అని చెప్పేసి ఒప్పేసుకున్నాడు. ప్రైజ్ లార్డ్. అంటాడు, ఒక్క మాట మాత్రం సెలవి ప్రభువా, నా దాసుడు బతుకుతాడు. నా దాసుడు బతకాలంటే నువ్వు ఒక్క మాట చాలు ప్రభా, ఇంకా నువ్వే గొప్ప దేవుడు, నీ వల్లే కార్యం, నీ ఒక్క మాట చావు బతుకులో వాడు బతుకుతాడు. హల్లెలూయా. చదువు. నేను సహా అధికారం లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులున్నారు. నేను ఒకరు పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. నాకు చెప్పాను కదా, నాకు అధికారం ఉంది, కానీ ప్రభువా నీ అధికారం లేదు. హల్లెలూయా. నన్ను కూడా ప్రజలు గౌరవిస్తారు, కానీ ప్రభువా నువ్వెక్కడా నేనెక్కడా, ఒక్క మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు అవుతాడు. యేసు ఈ మాటలు విని, హల్లెలూయా, యేసుక్రీస్తు వారు ఏం చేశారు? విని. ఇప్పుడు మీరు అందరూ లేచి ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకుని నన్ను క్షమించు అనే మాట ఎవరు విన్నారో తెలుసా? చెప్పండి. దానిలు గారు అంటారు, వందనాలు అయ్యగారు అంటాడు, తప్పించుకున్నామని. నన్ను క్షమించు అన్న మాట ఎవరు విన్నారు? ఆయన వింటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ మాటలన్నీ కూడా ఎవరు విన్నారు? యేసుక్రీస్తు వారు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి, దేవుణ్ణి ఆశ్చర్యపరిచిన విశ్వాసం, దేవుణ్ణి ఆశ్చర్యానికి గురి చేసినటువంటి విశ్వాసము ఒకళ్ళు దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇజ్రాయిల్లో నేనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్తున్నాను. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్చర్యపరిచే విశ్వాసం, దేవుణ్ణి ఆశ్చర్యానికి గురి చేసిన విశ్వాసం. హల్లెలూయా. అంత గొప్పవాడే అంత విశ్వాసంతో ఉంటే మనం ఎలా ఉండాలి?
దేవుని ఆశ్చర్యానికి గురి చేసే విశ్వాసం నీలో ఉందా? హల్లెలూయా. ఇదిగో నీకు మార్గాలన్నీ మూసుకుపోయి బతుకు దేవుడా అని దేవుని కోసం, యేసయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటే అది దేవుని ఆశ్చర్యపరిచే విశ్వాసం. హల్లెలూయా. ఎన్ని బాధలున్ననో, ఇబ్బందులెదురైననో, ఎంత కష్టమో వచ్చినా, ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ మాట చాలు ప్రభువా, నీ మాట మాత్రం సెలవిస్తే నా దాసుని బతుకుతాడు. అబ్బా, ఎంత గొప్ప విశ్వాసం అండి. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం అండి. ఈరోజు నా క్రైస్తవులుగా మన జీవితం ఎలా ఉంది? యేసు క్రీస్తు దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మన విశ్వాసాన్ని చూడాలని ఇష్టపడతాను. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడే సాక్ష్యం. హల్లెలూయా. మనం అనుకుంటాం అది అన్న చెప్తున్నాడు, తమ్ముడు చెప్తున్నాడు, ఎంత గొప్ప వాళ్ళు. ఒకళ్ళు ఒకరు పొగుడుకునే కార్యక్రమాలు ఉంటాయి కొన్ని క్రైస్తవులు. మనెవరు పొగడాలి, మనెవరు మెచ్చుకోవాలి, మన విశ్వాసాన్ని చూసి ఎవరు ఆశ్చర్యపోవాలి? దేవుడు. ఇతని విశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపోయాడు. పంపబడిన వారి ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థపడటం కనుగొని. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మాట పలకమన్నాడో ఇతని విశ్వాసం అతను స్వస్థపరిచాడు. హల్లెలూయా. దేవుని యొక్క విశ్వాసం మన బ్రతుకును మార్చేస్తుంది. హల్లెలూయా. మన జీవితంలో అద్భుత కార్యాలు జరగాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని ఆశ్చర్యపరిచే విశ్వాసం, దేవుని ఆశ్చర్యపోయే విశ్వాసం. హల్లెలూయా. చిన్న చిన్న శోధనకి దేవునికి దూరం అయిపోయే రోజులు, చిన్న చిన్న ఆటంకాలను కూడా పెద్ద పెద్దగా చూసుకుని ఏమండి దేవుడి దగ్గర రావడానికి కూడా హృదయంలో ఏమాత్రము పరిస్థితి లేకుండా, విశ్వాసం లేకుండా, అయ్యో నా బ్రతికిలాగైపోయింది, అయ్యో నా జీవితం పోయింది, అయ్యో 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 అని బాధపడుతూ నువ్వు ఉన్నప్పుడు నీ ద్వారా వెళ్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? నీ దేవుడు చేతకానుడు, నీ దేవుడు నీ బ్రతుకును బాగు చేయలేడు, నీ దేవుడికి ఇది అసాధ్యము అని నీకు నువ్వే సాతానికి ఒక ఇంటిమేషన్ ఇస్తా ఉన్నావు. హల్లెలూయా. అబ్రహాం ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు వచ్చి అంటాడు, మళ్ళా వచ్చే సంవత్సరానికి శారా ఒక కుమారుని అంటది, నువ్వు తండ్రి అయిపోతావు. అంటే ఈయనేమో కాళ్ళట్టుకు నవ్వాడు, ఆవిడేమో తెరానికలు నవ్వింది. అప్పుడు దేవుడు ఒక అద్భుతమైన మాట అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? హల్లెలూయా. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? చెప్పండి. హీ ఈజ్ ఎ క్రియేటర్. న్యూ క్రియేషన్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. న్యూ క్రియేషన్ చేస్తాడు దేవుడు. కిడ్నీలు పోతే కొత్త కిడ్నీలు పెడతాడు దేవుడు. న్యూ క్రియేషన్. హల్లెలూయా. నీ లోపల సామాను బాడైపోతే డాక్టర్లు అంటారు అయిపోయినా ఏం చేయలేము, ఆపరేషన్ చేయాలో కూడా కాదు, ఆపరేషన్ చేస్తే పోతా ఉంటారేమో, కానీ దేవుడు న్యూ క్రియేషన్ చేయగలడు. నీ మానవ శరీరంలో ప్రతి పార్ట్ దేవుడే పెట్టాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన కారు రోడ్డు మీద ఆఫ్ చేసి ఆగిపోయిందంట.
కారు ఆగిపోతే చాలామంది మెకానిక్స్ చూస్తున్నారు, కానీ కారు స్టార్ట్ అవట్లా. ఫోర్డ్ కారు. ఒక ముసలాయన పెద్ద ఆయన చక్కగా టక్ చేసి టోపీ పెట్టుకుని జేబులో చేసి అలా చూస్తాడు. చూస్తుంటే అతను బాగా ఇబ్బంది పడుతుంది. చాలామంది వచ్చి వెళ్ళిపోయారు, అవ్వలేదు. ఈ ముసలాయన పెద్ద ఆయన వెళ్ళి అన్నాడట, నేను ఒకసారి చూడడం మీ కారు అంటే అసలే కారు పోయి వెళ్తున్నాను. పెద్ద పెద్ద మెకానిక్స్ వచ్చారు, ఎవడు వల్ల అవ్వలేదు. ఈ ముసలుడు ఇలా ఉన్నాడు, అసలు రిచ్ కూడా లేపి ఓపిక లేదు అంటాడు. నేను బాగు చేసేస్తాను కారు అంటాడు. పక్కకు బాగు అంటే లేదు నేను చేస్తాను, ఒక అవకాశం వచ్చుగా అంటే సరే చేయండి చేసి 2 నిమిషాల్లో కారు సెట్ చేసి ఇచ్చాడు. ఆశ్చర్యపోయి, సార్ ఎవరు సార్ మీరు అంటే, నా పేరు ఫోర్డ్, ఈ కారు చేసింది నేనే. హల్లెలూయా. ఈ కారు చేసింది నేనే, ఆ కారు మీద ఉన్న పేరు నాదే, నేను ఫోర్డ్, నేను చేశాను కాబట్టి నాకు తెలుసు. హల్లెలూయా. మనల్ని చేసిన దేవుడికి అంతా తెలుసు, మనల్ని బాగు చేయగల దేవుడు. ఆయన విశ్వాసం ఉంచితే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆశ్చర్యపోయే విశ్వాసం, అబ్బురుపరిచే విశ్వాసం ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రియ క్రైస్తవ జనాంగమా, ఇటువంటి విశ్వాసం మనలో ఉందా? ఆశ్చర్యం కలిగించే విశ్వాసం. హల్లెలూయా. ఆశ్చర్యం కలిగించే ఆ విశ్వాసం నీలో ఉందా? మళ్ళా వచ్చే వారం భూకంపం వచ్చేసి బిల్డింగ్లని కదిలితే చర్చకొస్తావా? నువ్వు రాగలిగితే అది ఆశ్చర్యపరిచే విశ్వాసం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వడగండ్లు పడుతుంటే తడిసి ముద్దయిపోయి మందిరానికి వచ్చావు అనుకో, దేవుడే ఆశ్చర్యపోయే విశ్వాసం. హల్లెలూయా. పొరపాటున ఆకాశం నుంచి చిరుగు పడితే అయ్యి బాబోయ్ వర్షం అని చెప్పేసి మందిరం మానేస్తారు. ఇదే విశ్వాసం. దేవుణ్ణి ఆశ్చర్యపరిచే విశ్వాసం నీలో ఉంటే ఆయన ఒక్క మాట చాలండి, నీ జీవితాన్ని మార్చేస్తా. నీ మాట చాలయ్యా, ఎన్ని పాటలు పాడినా విశ్వాసం లేకపోతే మన జీవితంలో ఏది చాలు. హల్లెలూయా. అతని ఒబీడియన్స్, అతని విధేయత, అతని యొక్క విశ్వాసము దేవుని ఆశ్చర్యపరిచింది. హల్లెలూయా. ఇప్పుడు తన దాసుని స్వస్థపరిచింది ఎవరు నాకు చెప్పాలి మీరు? హల్లెలూయా. ఎవరు స్వస్థపరిచారు? ఎవరో నా వస్త్రపు చెంగు ఉంటారు చెప్పండి. ఇక్కడ అమ్మో ఎక్కడ నన్ను కొట్టేస్తారని ఆవిడంటుంది, భయపడతా బాబు అంటే ఆయన అంటాడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. నేను స్వస్థపరిచాను అన్నాడా? నా వస్త్రపు చెంగు స్వస్థపరిచిందా? ఏమన్నాడు దేవుడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఇప్పుడు ఎవరు స్వస్థపరిచారు? ఆ అధికారి విశ్వాసమే దాసుని స్వస్థపరిచింది. నీ విశ్వాసం ఎంతమందిని స్వస్థపరిచింది? కనీసం నేను నీకు స్వస్థపరచుకున్నావా? హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇజ్రాయేల్లో ఇటువంటి విశ్వాసం చూడాలి. దేవుడు సాక్ష్యం చెప్పాలా, అమ్మా నీ అంత విశ్వాసం క్రైస్తవులు చూడలేదు నేను అన్నా. దేవుడు హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నీ అంత విశ్వాసం నేను ఎక్కడ చూడలేదని దేవుడు చెప్పాలి. అటువంటి జీవితం జీవిస్తే మన జీవితాలు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అద్భుతమైన కార్యాలు చేయడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనం దేవునికి ఏ విధంగా ఒబీడియన్స్ చూపిస్తున్నాం, ఏ విధంగా ఆయన నమ్ముతున్నాం, ఏ విధంగా మన జీవితం సాగుతుందో ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం. హల్లెలూయా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనా